హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే మనం ఇప్పుడు హత్సులు హల్లులతో రామనామం గురించి తెలుసుకుందాం. ఆ అంటే అయోధ్య రామ, ఆ అంటే ఆనందరాముడు, ఊ అంటే ఊర్జిత రాముడు, ఊ అంటే ఋగ్వేద రాముడు, ఏ అంటే ఎల్లలు లేని రాముడు, ఓ అంటే ఓంకార రాముడు, ఔ అంటే ఔదార్య రాముడు, అమ్మ అంటే అందరి రాముడు, కా అంటే కౌసల రాముడు, ఖారాదు కరదూషణ సంహార రాముడు, చా అంటే చిన్మయ రాముడు, చా అంటే ఛత్రపతి రాముడు, టా అంటే ఠాకూరు రాముడు, ఢా అంటే డిండిమ రాముడు, ఢా అంటే డంకానాథ రాముడు, నా అంటే సీతాన్వేషణ రాముడు, ఆనందరాముడు, ఈ అంటే ఇక్ష్వాకు రాముడు, ఏ ఐ అంటే ఐశ్వర్యరాముడు, ఓ అంటే ఓంకార రాముడు, ఆ అంటే అహారాముడు, గు అంటే గుణాత్మక రాముడు, గా అంటే గణరాముడు, కా అంటే కోసల రాముడు, చా అంటే చిన్మయ రాముడు, ఛా అంటే ఛత్రపతి రాముడు, డా అంటే డంకానాథ రాముడు, తా అంటే తారక రాముడు, దా అంటే దశరథ రాముడు, పా అంటే పరమరాముడు, భా అంటే పలుగున రాముడు, బా అంటే బలరాముడు, యా అంటే యోధారాముడు, రా అంటే రాముడు, షా అంటే శాంతారాముడు, క్ష అంటే క్షేమరాముడు, రా అంటే మారేడు రాముడు. ఈ విధంగా అచ్చులు హల్లులతో రాముడి యొక్క నామాన్ని కూడా మనము మనస్సుంటే జపించవచ్చు మిత్రమా. ఔ అంటే ఔదార్య రాముడు, జ్ఞా అంటే జ్ఞానరాముడు, జా అంటే జానకి రాముడు, జా అంటే జంకార రాముడు, జా అంటే జంకార రాముడు, ధా అంటే ధర్మరాముడు, థా అంటే హా అంటే పరమరాముడు, బా అంటే బలరాముడు, బా అంటే భక్తవత్సల రాముడు, లా అంటే లక్ష్మణ సహితారాముడు, వా అంటే విజయరాముడు, సా అంటే సీతారాముడు, హా అంటే హనుమన్ రాముడు, రా అంటే మారేడు రాముడు అని ఈ విధంగా మనము అచ్చులు హల్లులతో మనం రామనామాన్ని కూడా జపించుకోవచ్చని ఈ విధంగా అంటే మనసుంటే మార్గం ఉండకపోదు మిత్రము. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాముణ్ణి మనము స్మరణ చేసినట్టయితే ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా భక్తి కాబట్టి ఆంజనేయుని రోమాలలో ఏ విధంగా రాముడు ఉన్నాడని నిరూపిస్తాడో అలానే హనుమంతుడు కూడా మన చుట్టూ మనందరి చుట్టూ మనకు మనోధైర్యాన్ని బలాన్ని కూడా చేకూరుస్తాడని మనమందరం విశ్వసిద్దాం, తప్పకుండా విశ్వసిద్దాం. శ్రీరామదూత హనుమతే నమః, శ్రీరామదూత హనుమతే నమః, శ్రీరామదూత హనుమతే నమః, దూత హనుమతే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓంకార రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రీరామ దూత హనుమతే నమః.